आवाम के लिए खुशखबरी। सफा ग्रुप्स की जानिब से हर साल की तरह इस साल भी रमजानुल मुबारक के मौके पर हैदराबादी हलीम, बिरयानी, स्वीट्स और लस्सी वाजबी दाम पर दस्तयाब है। ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी। मजीद तफसीलात के लिए 9550866514 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। भूतपुर बल्दिया में बतौर गुत्तेदार काम करने वाले रवि नामी एक गुत्तेदार ने आज सहाफ़ियों से बात करते हुए कहा कि इसकी जानिब से 10 लाख की लागत से किए गए काम की बिल अभी मंजूर नहीं की गई है, जबकि इसके साथ इससे ज्यादा काम करने वाले दूसरे गुत्तेदारों की बिल मंजूर हो चुकी है। इसने बल्दी ओहदेदारों पर इनके साथ सौतेला सलूक इख्तियार करने का इल्जाम लगाया। నా పేరు రవికుమారు. నేను భూత్పూర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్గా 2023లో ఒక వర్క్ కంప్లీట్ చేసిన సార్. 10 లక్షల వర్క్ అది. నాకు రావాల్సిన బిల్లు 8,20,587 రూపాయలు బిల్లు రావాలి. ఆ బిల్లు కానీ ఈరోజు వరకు నాకు నా తర్వాత వర్కులు చేసిన ప్రతి కాంట్రాక్టర్కు 40 లక్షలు ఉన్నా 50 లక్షలు ఉన్నా వాళ్ళకి అమౌంట్లు వచ్చినాయి, బిల్లులు తెచ్చుకున్నారు, తిన్నారు, వాళ్ళ పని అయిపోయింది. నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన నేనైతే ఆ విధంగా ఫీల్ అవుతున్నా. ఎస్సీ అనే కులానికి సంబంధించిన కాబట్టి నన్ను ఈ విధంగా తొక్కాలి, ఎస్సీలు ఎదుగుతున్నారనే ఆలోచనకు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది. ఇదే ఎందుకు పనులు అయిపోతలే అని చెప్పి నేను ఆర్టీఐ యాక్ట్ కూడా పెట్టినా సార్. ఆర్టీఐ యాక్ట్ పెడుతున్నట్టే నేను ఇందులో నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలని నేను పెట్టినా, నాకేం ఇన్ఫర్మేషన్ నేను కావాలని కోరుకున్నానో నాకు కోరుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇవ్వలేదు. నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నాయి సార్. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే సార్, వర్కర్స్కు ఏ విధంగా ఏమేమి శాలరీ ఇచ్చినా ఏమేమి ఇచ్చినా అని నేను ఆర్టీఐ యాక్ట్ పెట్టినా. ఇంతవరకు నాకు మీరు శాలరీలు ఏ విధంగా ఇస్తున్నారు, ఎవరెవరికి ఏం శాలరీ ఇస్తున్నారు అని చెప్పి పెట్టినా రాలేదు. ఇంకోటి డీజిల్ ఇన్ఫర్మేషన్ సార్. భూత్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని వెహికల్ ఉన్నాయి, మీరు డీజిల్ ఏమేమి వాడుతున్నారు, ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను ఆర్టీఐ యాక్ట్ పెట్టినా. ఈరోజు వరకు నాకు డీజిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. నాకు ఇంతకుముందు భూత్పూర్ మున్సిపాలిటీలో పాత కమిషనర్ నూరాల్ నజీబ్ అని కమిషనర్ ఉన్నారు సార్. ఆ కమిషనరు నేను చేయలేను బాబు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి పని ఆపిపోయింది సార్. నేను అమౌంట్లు కూడా ఇచ్చిన సార్. ఇప్పుడు ఈ కమిషనర్ కూడా ఏం చేసిందంటే సార్, కొన్ని పనులు నాలాంటి కాంట్రాక్టర్ల పైన, కొంతమంది పైన, నా పేరు పైన ఒకటి, వేరే పైన అట్లా వేరే కాంట్రాక్టర్ల పైన ఆయన ఇష్టానుసారంగా సిఆర్లు రాసుకొని పనులు చేసి కాంట్రాక్టర్ల నుంచి అమౌంట్ తీసుకున్నారు సార్. పని మేము చేయలేం సార్. పని మాకు చేస్తామని చెప్పేసి పనులు ఇచ్చిండ్రు. మేము కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మేము చేసుకున్నాము. ఆ పనులు మాకంటే ముందే వాళ్ళు మేము చేసినాం బాబు, ఆ పని మేము చేసినాం, అమౌంట్ మాకేయాలని చెప్పేసి మాతో అమౌంట్లు తీసుకున్నారు సార్. ఆ పని ₹1,00,000 పని సార్. ₹1,00,000 పని అవుతుందంటే 80,000, 40,000, 40,000, 80,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు సార్. నేను చేసిన దాంట్లో నాకు 8 లక్షల పైన రావాలి సార్. నేను చేసిన పనికి నేను సీసీ రోడ్ వేసిన సార్. సీసీ రోడ్ అండ్ డ్రైన్ వర్క్ వేరియస్ ప్లేసెస్ ఇన్ 6th వార్డ్ భూత్పూర్ మున్సిపాలిటీ, అమిసాపూర్ విలేజ్ సార్. నేనేమంటున్నా సార్ అంటే, ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా తీస్తున్నాడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇందులో నాదేమైనా ఫాల్ట్ ఉంటే కూడా నా పైన కూడా ఏమైనా చర్యలు తీసుకుంటే నేను దానికి ఏకీభవిస్తాను సార్. నా డబ్బులు నాకు ఇవ్వాలి సార్. నేను ఎస్సీ కులానికి సంబంధించిన నాతో పెట్టుబడి పెట్టినా, అప్పులు తెచ్చినా, ఉద్దెలు తెచ్చినా, ఆ ఉద్దెలు సామాన్ ఇచ్చిన వాళ్ళు ఊకుంటలేరు సార్. రోజు 100 ఫోన్లు వస్తున్నాయి. నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా సార్. ఈ మున్సిపాలిటీకి 3 నెలలు 4 నెలలు తిరిగినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎక్కడెక్కడ తిరగాలో అక్కడెక్కడ తిరిగినా సార్. ఎక్కడ తిరిగినా నాకు న్యాయం జరుగుతలేదు. 40,000 కమిషనర్ కొట్టమన్నాడు సార్. ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ డైరెక్ట్ ఆయన అకౌంట్ కొట్టుకోకుండా సాదీద్ అని ఉన్నాడు, ఆయన అకౌంట్లో 40,000 కొట్టినా సార్. మహమ్మద్ సాదీద్ 40,000 రూపాయలు కొట్టినా సార్. ఇది పుష్పలత మేడం అని ఉంది సార్, కమిషనరే కొట్టమన్నాడు, 40,000 కొట్టినా సార్. ఈ ఒక వర్క్ ఏం చేయండి సార్, నాతో అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ వర్క్ నీకంటే ముందు మేము చేసినాం బాబు, ఆ డబ్బులు మాకు వస్తాయి, పెట్టుబడి మేము పెట్టినామని మళ్ళీ నాతో రిటర్న్ తీసుకున్నారు సార్. వర్క్ నాకు ఇచ్చిండ్రు సార్.
వర్క్ ఓల్ కంప్లీట్ చేసినామని చెప్పేసి నువ్వు ఆ వర్క్ మీకు అగ్రిమెంట్ కాకుండా ముందుగా మేము కంప్లీట్ చేసినాము, అమౌంట్ మేము పెట్టుబడి పెట్టినామని చెప్పేసి అమౌంట్ తీసుకున్నారు సార్. అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు అమరచింతకి వెళ్ళిండు. కనీసం మాలాగా లాస్ కాకుండా అక్కడ అమరచింతలో ఉన్న ప్రజల కన్నా మేము ఈరోజు మేము చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళన్న జాగ్రత్త పడి మున్సిపాలిటీకి ఇంత న్యాయం చేస్తారేమని మాట్లాడుతా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. మాలాగా వాళ్ళు లాస్ కావద్దు, అన్యాయం కావద్దు సార్. మా మున్సిపాలిటీ నిధులు వాళ్ళు పర్సనల్గా వాడుకున్నారు సార్. మున్సిపల్ కమిషనర్ సార్, పాత కమిషనర్ నూరాల్ నజీబ్ ఖాన్ అని ఉంటారు సార్. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।